గ్లేషియర్ అనే స్టాండర్డ్ క్లాస్, గ్లేషియర్ అనే స్టోరేజ్ క్లాస్లో నువ్వు డైరెక్ట్గా నీ డేటాని మ్యాగ్నెటిక్ టేప్స్లో మెయింటైన్ చేయొచ్చు. దీనివల్ల మెయింటైన్ చేయటం వల్ల ఉపయోగం ఏందయ్యా అంటే, ఎస్, పూర్తిగా నీకు బిల్లు తగ్గిద్ది. వెరీ 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 లెస్ బిల్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎస్ ఇలాగ చూస్తే, ఈరోజు రిలీజ్ అయిన మూవీ ఏమో ఎక్కువ మందికి కనపడాలి కాబట్టి ఒక స్టోరేజ్ క్లాస్ తీసుకొని ఎస్ మెయింటైన్ చేసి పే చేస్తూ ఉంటాం. అది ఎప్పుడు దాకా? 30 డేస్ వరకు. ఎస్, ఇది 30 డేస్ అయిపోయిన తర్వాత 31 డేస్ నుంచి 90 డేస్ దాకా ఇంకొంచెం ట్రాఫిక్ అలానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకో స్టోరేజ్ క్లాస్ తీసుకొని ఇది మెయింటైన్ చేస్తున్నా. ఓకే ఓకే, లేదు లేదు, 91 డేస్ నుంచి 365 డేస్ దాకా ఇదే క్లాస్లో ఇంకో క్లాస్లో ఉండాలని చెప్పేసి మరొక స్టోరేజ్ క్లాస్ తీసుకున్నా. దాని పేరే గ్లేషియర్, GLASCIER, గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్. అప్పుడు ఏమైంది అంటే, ఫస్ట్ వర్షన్లోనేమో ఈ స్టాండర్డ్ క్లాస్ తీసుకొని ఎక్కువ బిల్ పే చేశా, రెండో వర్షన్లోనేమో ఇది తీసుకొని ఎక్కువ బిల్ పే చేశా, మూడో వర్షన్లో ఏమో ఇక్కడ తీసుకొని మరికొంత తక్కువ బిల్ పే చేశాను. అంటే అలాగనమాట, 1 2 3. సో ఈ డేటా మీద ఇలాంటి స్టోరేజ్ పాలసీస్ మనం అప్లై చేయబోతున్నాం. అది సింపుల్గా. అదే మొన్న చెప్పాను నేను. ఒక కేకే బ్యాంక్ ప్రాజెక్ట్ ఉంటే ఆ బ్యాంక్ ప్రాజెక్ట్ అంతా కూడా నాకు ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడెప్పుడో అవసరం వస్తూ ఉంటుంది. అంత పెద్ద విషయమేం కాదు. మరి ఇలాంటి డేటాని మనం గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్ తీసుకొని మ్యాగ్నెటిక్ టేప్స్లో డిజైన్ చేసి పక్కన పడేయచ్చు. ఎస్, మ్యాగ్నెటిక్ టేప్స్లో స్టోర్ చేసుకొని పక్కన పడేయచ్చు. అంతెందుకు బాస్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడబ్బా, చాలా ఫేమస్ అతను. అతను తన సొంతగా కొంత కంటెంట్ రాసుకుంటూ ఉంటాడు. రాసుకొని ఏం చేస్తాడంటే పెద్ద వెబ్సైట్ తయారు చేసి వాళ్ళ డేటా అంతా ఈ వెబ్సైట్లోకి కనపడే విధంగా చేస్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి చాలా ఫేమస్ వ్యక్తి, 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయినా సరే మనం యూట్యూబ్ కొడితే డైరెక్ట్గా ఆ వ్యక్తి డేటా మనకు కనిపిస్తుంది. అరే, 30 సంవత్సరాల డేటా కూడా మనకు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇదే. సింపుల్గా అంటే వాళ్ళు ఎవరైనా సరే 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా సరే ఓల్డ్ డేటా కూడా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు గ్లేషియర్ వాడుకో సింపుల్గా. ఇప్పుడు అదంతా ఎందుకు, నువ్వు వికీపీడియాకి వెళ్తే అదే కదా కనపడేది. అదే డేటా, అదే కదా. నువ్వు వికీపీడియాకి వెళ్తే మరి ఇదంతా ఏమో చాలా డేటా ఉంటుంది. ప్రతి పేజీకి ఇవన్నీ నువ్వు ఎవరి పేరు కొట్టినా ఇక్కడ వాళ్ళ 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 డీటెయిల్స్ వస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తుంది డేటా? కమ్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఎందుకంటే ఇది స్టాటిక్ డేటా. ఒకసారి అలా తయారు చేసి పెడతాడు, అయిపోయింది, ఇక అంతే, కన్ఫర్మ్, తీసి పక్కన పడేస్తాడు. దిస్ ఈజ్ వాట్ అ స్టాటిక్ డేటా. మీరు ఎవరి పేరు కొట్టినా అర్థమైందా? మీరు 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 ఎవరి పేరు కొట్టినట్టునా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇదిగో కొట్టారు. ఓకే, ఇక్కడ కొట్టిన తర్వాత మీకు దాని నుంచి డైరెక్ట్గా చూసారా ఈ మూవీ, ఇదిగో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి డైరెక్ట్గా నేను చూసుకుంటున్నా. ఆయన 1897, ఇది వికీపీడియా. వచ్చేసింది. చూసారా? మరి ఈ డేటా అంతా ఎక్కడి నుంచి నాకు డిస్ప్లే అవుతుంది? ఈ ఫోటోలు, ఈ డేటా ఇదంతా కూడా అక్కడే. ఎందుకు? దిస్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ డేటా. అయిపోయింది. ఇక ఇది భవిష్యత్తులో ఉన్న నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూసుకునే దానికి మాత్రమే ఇది పెట్టిన డేటా. దిస్ కైండ్ ఆఫ్ డేటా వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ స్టాటిక్ డేటా. స్టాటిక్. డైనమిక్ అంటే ఏంది? ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ఆ డేటా. డైనమిక్ కాదు, ఇది స్టాటిక్. చూసారా? ఇలాగా. ఇక ఇవే కాదు, ఒకటే చూపించా నేను, మీ ఇష్టం ఎన్నైనా చూసుకోండి, మీ ఇష్టం వచ్చిన ప్రతిదీ కూడా ఇది ఇట్లా. ఇవన్నీ చూసారా? ఇవన్నీ. ఓకే, ఇది మరి రియల్ డీటెయిల్స్. మరి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని వాళ్ళు ఏం చేశారు? ఇక్కడే డీటెయిల్స్ మనం మెన్షన్ చేస్తున్నాం. మరి ఈ డేటా అంతా ఎక్కడ? స్టాటిక్ డేటా. ఈ డేటా అంతా మరి ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఇక్కడే ఆబ్జెక్ట్ స్టోరేజ్ మొత్తం ఇదంతా. అంటే ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే మీరు మూవీస్, వీడియోస్, ఆడియోస్ అని చెప్పారు, టెక్స్ట్ అని చెప్పలేదుగా. టెక్స్ట్ కూడా పెట్టచ్చు. టెక్స్ట్ కూడా పెట్టేయచ్చు. తీసేసుకొని ఈ వెబ్సైట్కి ఏదైతే ఉందో దాన్ని కాన్ఫిగర్ చేస్తే మనం ఈ వెబ్సైట్ని విజిట్ చేసిన ప్రతిసారి ఆ డేటా అక్కడి నుంచి వెళ్ళి తెస్తుంది. ఇదంతా ఇవే. ఎస్. ఓకే. సో ఇదనమాట. అంటే ఈ విధంగా మనకి టోటల్గా డేటా అనేది మెయింటెన్స్ అవుతుంది. మనం దీన్ని తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి,
ఏడబ్ల్యూఎస్లో ఉన్న S3 అనేదే కాదు, ఏ సర్వీస్ అయినా సరే ఆ సర్వీస్ గురించి అనర్గళంగా నువ్వు మాట్లాడగలిగితే నీకు జాబులు ఇస్తారు అంతే. అనర్గళంగా మాట్లాడాలి. అనర్గళంగా మాట్లాడిన తర్వాత కనీసం అట్లీస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం వర్క్ చేయగలిగి ఉండాలి. ఎస్, నీకు జాబులు వచ్చినట్టే. అందుకని టెన్షన్ పడొద్దు. మీరు ఏడబ్ల్యూఎస్ అనేది ఈ సంవత్సరంలో నేర్చుకుంటున్నారు అంటే అది మీకంటే అదృష్టవంతులు ఇంకెవరు లేరు. క్లౌడ్, ఇది క్లౌడ్, క్లౌడ్ బాస్. ఒక సర్వీస్, 2 సర్వీస్, 3 సర్వీస్, 4 సర్వీస్, 5 సర్వీస్ చాలు. ఈ 5 సర్వీసులు నాకు వచ్చు, ఈ 5 సర్వీసుల మీద నేను పనిచేస్తున్నా. వాళ్ళు అడుగుతారు 8 ఏంది, 9 ఏంది, 10 ఏంది, 11 ఏంది ఈ సర్వీసులు నీకు వచ్చి అడుగుతారు. అడిగితే వాటిని వచ్చు అని చెప్పు. అవి అయిపోయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మార్కెట్లోకి వెళ్ళి అంతే, తప్పులేదు. అది వెళ్ళిన తర్వాత ఈ 10 సర్వీసులు బాగా హుందాగా నువ్వు నేర్చుకొని వెళ్ళిన తర్వాత జాబ్ కొట్టచ్చు ఈజీగా. ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క వ్యక్తి, నిన్ను గేమ్ ఆడుకునే వ్యక్తి ఉంటాడు నీ మెంటాలిటీని బట్టి. అప్పుడు ఆ జాబ్ నీకు రాదు. ఫస్ట్ టైం వదిలేయి, బాధపడొద్దు. రెండో టైం ఇదే 10 సర్వీసులు రెండో ప్రాజెక్ట్లో మ్యాచ్ అయినాయి, ఎక్సలెంట్గా చెప్పావు, తీసుకున్నాడు. లేదు రెండోసారి కూడా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యావు, తీసుకోవాలా, నో ప్రాబ్లం, గో టు నెక్స్ట్ రౌండ్ 3. అక్కడ ఎస్, నీకు వచ్చిన ఈ స్కిల్స్, ఈ సర్వీసెస్ అతనికి నీ ప్రాజెక్టుకి మొత్తం మీట్ చేయింది, ఎస్ మ్యాచ్ చేయింది. అప్పుడు నీకు వెంటనే తప్పకుండా బాస్ అని ఆఫర్ లెటర్ కూడా ఇచ్చేసి కంపెనీలో జాయిన్ చేసుకుంటాడు. అంటే అప్పుడు దాకా ఓపిక అయితే ఉండాలి మీ దగ్గర. ఓపిక, సహనం ఉండాలి. సహనం లేదు అని అంటే ఇంకా ఐటీకి పనికిరావు. కాబట్టి ఒకటి, ఏ సర్వీసులే అప్లై చేయి. రెండు, ఈ సర్వీసులే, మూడోసారి అయినా సెట్ అవుతావు. అంతేగాని ఒక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నా వల్ల కావట్లేదు అని చెప్పేసి వేరే అన్ననో వేరే వేరే వాళ్ళనో బతిలాడుకొని అట్లా ఇట్లా చేసుకుంటే లైఫే సర్వనాశనం అయింది. ఎందుకంటే స్కిల్ అనేది ఉంటే ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ కొట్టడానికి ఉపయోగపడింది నీకు. అప్పుడు మీ అన్న రాడు కదా, అప్పుడు మీ బావ రాడు, ఎవరు రారే. ఇప్పుడు నువ్వు బతికించుకోవాలా. ఇప్పుడేమో ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది, ఫ్యామిలీని పోషించాల్సిన టైం అది. అప్పుడేమో జలసాగా తిరిగే టైంలో మీ అన్న మీ అక్కో బావ హెల్ప్ చేశారు, 6 నెలలు పోయిన తర్వాత ఉద్యోగం పోయింది, ఇప్పుడేమో లైఫ్ నాశ అట్లా వద్దు ఇవన్నీ. కాబట్టి ఇట్లా సర్వీస్ పరంగా ఒక్కొక్క సర్వీస్ ఫ్రెష్గా కూర్చో. అంతేగాని ఊరక 20 సర్వీసుల్ని నేను మొత్తం నేర్చుకోవాలా అలా ట్రై చేయొద్దు, అలా ఆశపడొద్దు. ఒక సర్వీస్ టైం పెట్టుకో, 30 మినిట్సే, ఫ్రెష్గా ఉండు. 30 మినిట్స్ ఆ సర్వీస్ని 30 మినిట్స్ చదువు. రెండోసారి 30 మినిట్స్ మళ్ళీ దాన్నే చదువు. మూడోసారి 30 ఒక సర్వీసు 4 రోజుల్లో అయిపోదా చెప్పండి, 4 డేస్, 30 మినిట్స్. ఎక్కువ వద్దు నీకు, ఎక్కువ ప్రశాంతత ఉండాలి నీ దగ్గర. నేను అది వర్కింగ్ ఎంప్లాయీ అయినా